ఎస్ఎల్బీసీ టనల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాద స్థలానికి 100 మీటర్ల చేరువకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోగలిగాయి. భారీగా మట్టి, బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో నేవీ ర్యాట్ హోల్ మైనర్స్ను రంగంలోకి దింపారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక మంత్రి జూపల్లి కృష్ణారావు సహాయక బృందాలతో కలిసి టనల్లోకి వెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఇంటర్కామ్ ఫోన్లో మాట్లాడారు ఆయన. ఇంకా ఎలాంటి పనులు చేపట్టాలనే అంశంపై ఇంజనీరింగ్, సహాయక బృందాలకు దిశానిర్దేశం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. దోమలపేట వద్ద ఎస్ఎల్బీసీలో 48 గంటలుగా కొనసాగుతుండేటువంటి యొక్క సహాయక చర్యలో ఇప్పటి వరకు ఎవరైతే టన్నల్లో ఆచూకీ లభించలేదో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఆచూకీ ఇంకా లభించలేదు. ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా 48 గంటలు గడిచినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ వాళ్ళకి సంస్థకు సంబంధించి కానీ కుటుంబ సభ్యుల్లో కొంత ఆందోళన వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికి కూడా ఈ యొక్క 14వ కిలోమీటర్ వద్ద ఏదైతే టన్నల్లో కూలిపోయిన తర్వాత ఏర్పడినటువంటి ఒక శిథిలాలు కానీ అక్కడ ఉండేటువంటి బుర్జా వాటర్ను తీయడమే చాలా గగనంగా మారింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించి కానీ సింగరేణి, తర్వాత ఆర్మీకి సంబంధించిన వాళ్ళతో పాటు నేవీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రాత్రి రావడం జరిగింది. వారు మరి కాసేపట్లో లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఉత్తరాఖండ్లో ఇటీవల జరిగినటువంటి ఒక టన్నల్లో జరిగిన ప్రమాదం నుంచి వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకొచ్చినటువంటి ఎవరైతే ర్యాట్ హోల్ మైనర్స్ ఉంటారో వాళ్ళను కూడా ఎంగేజ్ చేసి ఈ యొక్క రెస్క్యూ దాంట్లో ఆపరేషన్లో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నారు. వాళ్ళని ఇప్పటికే 6 సభ్యులు కలిగినటువంటి బృందము ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈ యొక్క ఘటన ఎక్కడ జరిగిందో టన్నల్లోకి వెళ్ళి వాళ్ళ ద్వారా కూడా ఏమైనా అవకాశం ఉందా అనేటువంటి దాని విషయంలో అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కమిషనర్ అయితే అరవింద్ కుమార్ ఆయన ఇక్కడ ఉండేటువంటి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగేటువంటి ఆపరేషన్స్ ఏవైతున్నాయో వాటిని మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రధానంగా ఆటంకంగా ఉండేటువంటి ఎక్కడైతే ఆ బురద కానీ వాటర్ను డివాటర్ చేయడం, బురదను తొలగించడం, తర్వాత ఎక్కడైతే మిషన్ టీబీఎం మిషన్ ఉందో అది ఇప్పటికే దాదాపు చాలా దెబ్బతిన్నదని చెప్తున్నారు. ఒకవేళ అది పూర్తి స్థాయిలో దెబ్బతింటే ఆ వాటిని తొలగించిన తర్వాతనే అక్కడ ఉండేటువంటి ఆ 8 మంది ఎవరైతే ఆచూకీ లభించలేదో వాళ్ళు టీబీఎం మిషన్కు అవతల వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క వివరాలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆచూకీ తెలిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మరొక వైపు ఈరోజు నిన్న మొన్నటి ఉండేటువంటి ఎవరైతే సహాయ బృందాలతో పాటు అదనంగా ఈరోజు నేవీకి సంబంధించినటువంటి కానీ తర్వాత మనం చెప్పినటువంటి ఎవరైతే ర్యాట్ హోల్కి సంబంధించినటువంటి మైనర్స్ ఉన్నారో ఆ బృందం కూడా ఇందులో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికి మాత్రం అధికారులు చెప్తుండేటువంటి నిన్న మంత్రి పోయొచ్చిన తర్వాత, జూపల్లి కృష్ణారావు పోయొచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ యొక్క ఆశాజనకంగా లేదు పరిస్థితి అనేటువంటి వివరించడం జరిగిందో అది కొంత అందరినీ ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి ఉంది.